మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు రానే వచ్చాయి. జనసేన పార్టీ నుంచి దాదాపు ఒక 330 పైగా ఒక వార్డు మెంబర్లు పోటీ చేస్తున్నారు. అనిరుద్ రెడ్డి గారికి జనసేన పార్టీ పోటీ చేస్తే ఈ అనిరుద్ రెడ్డి గారికి ఏం నొస్తుందో, అసలు ఏమైందో నాకు ఇంత కూడా అర్థం అవ్వట్లేదు. ఇంకేం రోగం పుట్టిందో కుంభదీసి కుంభమేళాలో ఆ మోనాలిసా గారు ఏ విధంగా ఫేమస్ అయిందో మరి ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో మరి ఈ అనిరుద్ రెడ్డి ఏమైనా ఫేమస్ కావాలనుకుంటాడేమో కావచ్చు. తల ఏమైనా తిరుగుతుందా అనిరుద్ రెడ్డి? నీకు పవన్ కళ్యాణ్ గారితో అసలు అనే అర్హత ఉందా బై? నీకు నువ్వేం మనిషివి అసలు? నువ్వు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినోనివా? తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడైనా చూసినావా? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నిజంగా ఒకసారి అతను ఏం మాట్లాడుతుండో ఒకసారి వినండి. పవన్ కళ్యాణ్ పై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2014లో నిర్మాత లేకుండా ఎన్నికలకు వెళ్లి పవన్ ఫెయిల్ అయ్యారని ఎద్దేవా చేశారు. 2024లో చంద్రబాబు, లోకేష్ ను నిర్మాతలుగా పెట్టుకుని గెలిచారని అన్నారు. ఇప్పుడు మోడీ అనే ప్రొడ్యూసర్ కోసం చూస్తున్నారని ఎద్దేవా చేశారు. కళ్యాణ్ ఏమన్నాడు? నరదిష్టి తెలంగాణ అన్నారు. నిలబడేటోళ్ళకి సిగ్గుండాలి. తెలంగాణ ప్రజలని మళ్ళీ చూడండి. తెలంగాణ ప్రజలకు మళ్ళీ ఒకసారి వినండి. ఇప్పుడు మోడీ అనే ప్రొడ్యూసర్ కోసం చూస్తున్నారని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? నరదిష్టి తెలంగాణ అన్నారు. నిలబడేటోళ్ళకి సిగ్గుండాలి. తెలంగాణ ప్రజలని నిలబడేటోనికి సిగ్గు కాదరా, ఒక సన్నాసి, ఒక సిగ్గు తప్పినోడా? నీకు సిగ్గులేనోనిరా నువ్వు. నీకు సిగ్గులేనని ఏం దళిత బిడ్డలను, గిరిజన బిడ్డలను, బహుజన బిడ్డలను ఇవాళ సీట్లు ఇచ్చి నిలబెడతా అంటే నీకేం నొత్తందిరా? నీకేం బలుపురా? నువ్వేం మనిషిరా బాబు? అంటే మాకు సిగ్గు ఉండాలనా? అంటే దళితులకు సిగ్గు లేదా? అంటే గిరిజనులకు సిగ్గు లేదా? మీ పార్టీ తరపు నుంచి బీజేపీకి క్షమించాలి, బీసీ బిడ్డలకి మీరు ఎంత శాతం ఇస్తున్నారు? వాళ్ళ పర్సంటేజ్ ఎంత? మీరు ఇచ్చింది ఎంత?